హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనమైతే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేస్తున్నాం. ఆది బ్లౌజ్తోనే కదండి చాలా చక్కని కటింగ్ అయితే వస్తుందండి. ఎటువంటి టెన్షన్ లేదండి, మనకు ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. సో చూడండి, ఇలా కూర సైడ్ మడ తీసుకొని ఓపెన్ది అడికి పెట్టుకొని జాయింట్ది మనం విక్కేసుకోవాలండి. చూడండి, ఇలాగ మడ తీసుకొని మనం ఆది బ్లౌజ్ని తీసుకోవాలి. అది బ్లౌజ్కు చంక సైడు అటు చివర్ల ఇటు చివర్ల ఎంతైతే ఉంటుందో అంతే క్లాత్, ఆ క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకోవాలండి. అది ఎంత ఉంటే అంతే పెట్టుకుంటే సరిపోతుందండి. వాళ్ళు ఇంకేమైనా లూజ్ పెట్టమంటే లూజుకు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. వాళ్ళు కొంచెం లూజ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు కొంచెం తగ్గించమంటే కొంచెం తగ్గించుకొని కట్ చేసుకోవాలి. చూడండి, మనకైతే స్ట్రైట్గా కట్ చేసేటట్టు ఉంటే అట్లనే స్ట్రైట్గా కట్ చేయండి. లేదంటే ఒక లైన్ అయితే గీసుకోవాలండి చక్కగా రావాలి అంటే. చూడండి, మళ్ళీ ఆ మడతను ఓపెన్ చేసి ఈ విధంగా మడతేసుకోవాలి. ఇలాగ మడతేసుకోవాలండి. చక్కటి కటింగ్ అండి, మీకు ఎటువంటి టెన్షన్ లేదు. అది ఎటుపోతుంది ఇది ఎటుపోతుంది ఏమీ లేదండి. ఆది బ్లౌజ్ ఉంటే సరండి బండ గుర్తు ఇంకా సూపర్గా వస్తుందండి బ్లౌజు. చూడండి, మనమైతే బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కొలత ఇలాగ తీసుకోవాలి. కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని, నేను ఇక్కడ క్రాస్ ఉందండి కట్ చేస్తున్నాను. చక్కగా ఉంచుకోవాలి కింది సైడు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఇలాగా ఖర్చులకు కుట్టుకు కింద కుట్టుకు మీదకు షోల్డర్ కుట్టుకు వదులుకొని నేనైతే ఇలాగా ఏలు పెట్టి 8 ఇంచులు కట్ చేస్తానండి. మీకు అలాగా రాకపోతే ఒక మార్క్ ఇచ్చుకోండి. అలా స్ట్రైట్గా ఒక లైన్ కూడా వేసుకోండి, చక్కగా వస్తుంది. చూడండి, లేయర్స్ రెండు కూడా మంచిగా ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా సైడ్కు ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను, ఎందుకంటే మన సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కొంచెం పెరిగేస్తే కూడా దట్టరగా ఉండాలి, బరాబరి ఉంటుందండి. అందుకోసమని ఒక 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మనమైతే క్లాత్ను బ్యాక్ పార్ట్ తీయంగా ఉన్న క్లాత్ని ఇలాగ క్రాస్ వేసుకోవాలండి. ఇలాగ సాఫ్గా నీట్గా అనుకోవాలండి. చూడండి, ఇలాగా సాఫ్గా అనుకోవాలి. క్లాత్ అనేది ఎక్కడ స్టోరేజ్ లేకుండా చాలా చక్కగా ఇలా నీట్గా అనుకోవాలండి. చూడండి, ఇలాగా నేను బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ ఉన్నది కదా, ఆ బ్యాక్ పార్ట్ మందమే మలుస్తున్నానండి. మన ఫ్రంట్ పార్ట్కి వేసుకున్నాం కదా క్రాస్, ఇలాగా ఈ క్లాత్ను ఇలాగ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కదా, మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా, దాంతో చక్కగా కొలత తీసుకొని కట్ చేసుకుందాం. చూడండి, కింద కుట్టు వదులుకొని మీద జాయింట్ కుట్టు మందం ఉంచుకొని ఇలాగ కట్ చేస్తున్నానండి. చూడండి, మీరు పర్ఫెక్ట్గా చేస్తారండి, మీకు వస్తుంది చాలా చక్కని కట్టింగ్. ఆది బ్లౌజ్ ఉంటే చాలండి, చాలా అవైలబుల్గా ఉండే కటింగ్. చూడండి, మనమైతే కప్పు చూసుకుందాం. ఇలాగా ఏమైనా ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు, ఆడికాడికే ఉంది, మనం కట్ చేయొద్దండి. ఇంకా 2 ఇంచులు అయితే పెట్టుకోవాలి. ఒక్కొక్కరు అయితే కొంచెం చెట్స్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం పైనకే పెంచే అవకాశం ఉంటుంది, కానీ అవసరం లేదండి. ఇదైతే మనకు ఆడికాడికి సరిపోయింది. ఇప్పుడు చూడండి, నేనైతే ముందుగల్లా కొలుస్తున్నాను. ఇలాగా చూడండి, మనకి ఎక్కడికైతే వస్తుందో అక్కడికే పెట్టుకోవాలండి. ముందుగల్లా ఒకవేళ తక్కువ వచ్చినట్టయితే కిందికి జరుపుకోవాలి, ఎక్కువ ఉంటే మీది జరుపుకోవాలి. ఇంతేనండి, చిన్న టిప్స్. గల్లా ఎక్కువ అవుతుంది అని అంటే మీది జరపాలి ఆది బ్లౌజ్ గల్లా కొలిసేటప్పుడు. తక్కువ అవుతుంది అని అంటే కిందికి జరుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ పద్ధతి అండి. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్కు బ్యాక్ గల్లా కూడా నేను తీసిస్తున్నాను. చూడండి, ఇలాగా మన కింద కుట్టుకు మీద కుట్టుకు పెట్టుకొని పైన కొలిసి చూస్తే ఆడికాడికి వచ్చిందండి. ఇప్పుడు మనం కట్ చేయొచ్చు. ఒకవేళ తక్కువ వచ్చిందనుకో ఇంకా కిందికి దించుకోవాలి. ఇక మన ఆది బ్లౌజు కొలిసేటప్పుడు గల్లా మీదికి వేయిందనుకో, ఎక్కువ అవుతుంది అనుకో, జరుపుకోవాలి. అంతే, కిందికి మీదికి జరుపుకొని కొలత తీసుకుంటే సరిపోతుందండి. చాలా చక్కటి కటింగ్ అండి, మీకు ఇట్టే చూసి పట్టేస్తారండి. మీకైతే తొందరగా రావాలని నేను కూడా కోరుకుంటాను ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూడండి, మనమైతే షోల్డరు కొలత తీసుకొని ఇక్కడ చూడండి ఇలాగా అంతే మందం కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను.
చూడండి ఇలాగా నేనైతే కరువు అనేది కూడా తిప్పేస్తున్నాను. ఇక్కడ కరువు తిప్పేటప్పుడు చూడండి కింది భాగం కూడా పట్టేరు, 2 లేయర్స్ మాత్రమే తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పట్టారనుకో ఇంకా మిస్టేక్ అవుతుంది. అందుకనే 2 లేయర్స్ వచ్చాయా లేవని చూసుకొని పట్టాలి. చూడండి ఇలాగా చక్కని కటింగ్ అయితే వచ్చేసింది. చూడండి ఇంత సూపర్గా వచ్చింది. ఇంకా మనం అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకొని మనం చక్కగా కుట్టుకుంటే ఎంత చక్కని ఫిట్టింగ్ వస్తుందంటే ఇంకంతే చక్కని ఫిట్టింగ్ వస్తుందండి. చూడండి ముందు పార్ట్స్ ఇవి. ఇలాగా చూడండి కటింగ్ అనేది మనం పీసులను చూస్తేనే అగుపడుతుంది కదండి. అంతేనండి, మనం బాగా లోడ్ వేసుకోవాల్సిన పని లేదండి మైండ్ మీద. ఆది బ్లౌజ్ ఉంది కదా, చాలా ఈజీ ప్రాసెస్. ఆది బ్లౌజ్ ఉన్నది అని అంటేనే సరిపోతుందండి. వాళ్ళు చక్కగా ఉంటేనే ఇస్తారండి, అది గుర్తుపెట్టుకోండి. ఆది బ్లౌజ్ బాగున్నది అన్నప్పుడే వాళ్ళు ఇస్తారు. ఏమన్నా హెచ్చు తగ్గులు చేయమన్నప్పుడు మనం వాటిని చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాం. చూడండి హ్యాండ్స్కు మనం క్లాత్ని ఇలాగా ఎటు కంపేర్ ఉంటే అటు ఇలాగా మంచిగా నీట్గా మడత తీసుకోవాలి. సాపుగా అనుకోవాలండి. ఇక్కడ మడత వచ్చింది, కొంచెం లోపలికి మలిగి ఉన్నది. మనమైతే ఇందులోనే షేప్ బెల్ట్ తీస్తామండి, ఎందుకంటే ఇందులో క్లాత్ ఉందండి. చూడండి ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కదా, హ్యాండ్స్కు సరిపోగా బోల్డ్ అంత క్లాత్ ఉంటుంది. మనం ఇందులోనే షేప్ బెల్ట్ తీసుకుంటే చక్కగా లోపల ఒక క్లాత్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాగా హ్యాండ్స్ ఆకారం అయితే ఇలా తీస్తున్నాను. హ్యాండ్స్ షేప్ చూడండి, నాకైతే షేప్ రాలేదు, మళ్ళీ ఒకసారి కట్ చేశాను. ఇక్కడ చూడండి కరువు అనేది తిప్పేస్తున్నాను, చెక్ చేస్తున్నాను. ఎందుకంటే మరియు 3 లేయర్స్ 4 లేయర్స్ అట్లా పట్టాయి అనుకో మిస్టేక్ అనేది జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే చెక్ చేసుకోవాలి మనం కరువు తిప్పేటప్పుడు. చూడండి మనం పంపకా మంద ఉంచుకొని మిగిలిందైతే కట్ చేసాము. ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి మనం పంపకానికి ఒక లూజ్ కూడా చూసేస్తున్నానండి. కొంచెం అంతే ఉంది, తీసేస్తాను అది ఆల్రెడీ. ఇట్లా అక్కడ షేప్ అనేది చక్కగా చేస్తానండి. నేను ఇక్కడైతే పంపకానికి మనకు అవసరం ఉన్న కాడికి వదిలిపెట్టుకున్న కాడికి అయితే ఒక కార్డ్స్ పెట్టానండి. మనం ఇంకా హ్యాండ్స్ అతికినాక మనం ఏం చేస్తాం, పంపకానికి మలుపుకోవాల్సినంత ఆ కార్డ్ కాంచెలు మలుపుకుంటే సరిపోతుందండి. ఇలాగా ఇది తక్కువ పడుతుంది కాబట్టి చంక పేలికి వేసుకొని ఇలాగా చూడండి ఇలాగా చేసుకోవాలండి. నీట్గా వచ్చింది కదా ఆది బ్లౌజ్ అంతా. చూడండి చక్కని కటింగ్ అండి. చూడండి మనమైతే ఈ షేప్ బెల్ట్ అండి, ఇది షేప్ బెల్ట్ సంబంధించింది. దీంట్లో ఒక క్లాత్ వేసి కుట్టుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.